ఏమే రమా ఎక్కడున్నావు? దా దా. పిల్లలేరి? పిల్లలు ఎక్కడో ఉన్నారు కానీ ఎందుకు అలాగా? ఎందుకంటే వింటే రేపు సంక్రాంతి కదా, బట్టలు తెచ్చాను. రే పిల్లలు ఒకసారి వెళ్ళారండి, మీ నాన్నగారు పిలుస్తున్నారు. ఎందుకా మరుస్తావు? ఇక్కడే కదా ఉన్నావు. అవునా? సాయంత్రం రెడీ అయితే మన ఊరు వెళ్ళిపోదాం. అవునా? అదే కాకుండా ఈ డబ్బులెట్టి సంక్రాంతికి ఏమేమి రకాలు ఉంటాయి అన్ని పిండి వంటలు, జంతికలు, పాకొండలు, చెకోడీలు, ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వండే పిల్లలకే మనకే 4 రోజుల వరకు సరిపోవాలి. అదే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొంత పంచేలాగా ఎక్స్ట్రా వండు. వాళ్ళకెందుకండి? పిచ్చిదానా, పండగ అంటే మనం వండుకుని తినేయటం కాదు, చుట్టుపక్కల అందరూ చేసుకున్నారు లేదు మనం చూడం కదా, మనం వండుకున్న దాంట్లో కొంత పట్టుకెళ్ళి ఇచ్చామనుకో వాళ్ళు కూడా పండగ చేసుకుంటారు. సరే, ఈ సంక్రాంతికి మన పల్లెటూరు వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం. ఓకే డాడీ, అలాగే. ఎంజాయ్ అంటే ఎలా చేద్దాం డాడీ? రేపు భోగి కదమ్మా, భోగి రోజుని పొద్దునే లేచి చెవుల్లో నువ్వుల నూనె వేసుకుని ఒళ్ళంతా నలిగిపిండి పెట్టుకుని తలారా శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని భోగిమంట దగ్గరికి వెళ్ళాలి. భోగిమంట దగ్గరికి వెళ్ళిన తర్వాత మన పూర్వీకులు చేసిన పిడకలు అవి ఉంటాయి కదా, ఇంట్లో చేసిన పెద్దవాళ్ళు చేసినవి, ఆ పిడకలు అవి భోగిమంటల్లో వేసి మళ్ళీ ఇంట్లో ఉన్న పాత వస్తువులు, కర్ర అయ్యే చెక్క వస్తువులు పాతవి ఉంటాయా అవన్నీ పట్టుకెళ్ళి భోగిమంటలు వేసి అందరూ భోగిమంట చుట్టూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మీకు బోర్ అనిపిస్తుంది, చెప్పడానికి నాకు బోర్ అనిపిస్తుంది. అందుకే రేపు పొద్దుట వెళ్దాం, సంక్రాంతి అక్కడ చూపిస్తాను ఎలా జరుగుతుందో. ఓకేనా? ఏమండి ఒకసారి ఇలా రండి. ఏంటి ఇక్కడికి వచ్చి చెప్పు. అది కాదండి, మీ వ్యాపారమే అంతంత మాత్రంగా ఉంది, ఇప్పుడు సంక్రాంతికి ఇంత ఖర్చు అవసరమా? అది కాదే, డబ్బులు ఉన్నప్పుడు వస్తుందా ఏంటి పండగ అంటేని? బాధలు బాధలే, పండగ పండగే. డబ్బులు ఉన్నప్పుడే పండగ చేసుకోవాలని అందరూ అనుకుంటే ఈ దేశంలో 90 మంది పండగలే చేసుకోరు. ఒక ఇల్లాలుగా నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంక తర్వాత మీ ఇష్టం. సరే ఏదోటి అవుద్ది, రెడీ అవ్వండి, పండగ చేసుకుని అప్పుడు వెళ్దాం. సరే. రామారా, అందరూ బాగున్నారా? ఎన్ని రోజులు పట్టింది రావటానికి? 4 రోజులైనా ఉంటారు కదా, సంవత్సరం పట్టింది రావటానికి. ఎలా ఉన్నారు? నేను 4 రోజులు ఇక్కడే ఉంటాను, మీరు కూడా ఇక్కడే ఉండాలి, సరేనా? రే వచ్చారా? ఫ్యామిలీ తీసుకొస్తే బాగుంది కదా. ఎక్కడ మా మాట ఉంటారు? నువ్వు వచ్చా కాదు, మాకు అదే చాలు, 4 రోజులు ఎంజాయ్ చేద్దాం. రండి రండి రండి. ఏమత్తా మీ కూతురు రాలేదా? మీలాంటి ఎదలు ఉంటారని నేను తీసుకురాలేదురా నా కూతుర్ని. చూడమ్మా, నెక్లెస్ ఎప్పుడు చేయించావే, నాకు చూపించలేదు. చూపిస్తే నువ్వు వేరుగా అడుగుతావని, అందుకే నీ చూపించట్లేదు. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. మనోడా, ఇంట్లో ఏమైనా పాత వస్తువులు ఉంటే తెచ్చిపడే. ఇంట్లో బాగా పాతదని నువ్వేనే, నిన్నేసిమంట వేటి? రే తప్పురా, పెద్దోళ్ళని అలా అనకూడదు. ఇలా వాళ్ళే మనకి దిక్సూచీలు అంటే రా, వాళ్ళే లేకపోతే మనం ఎక్కడ? పెద్దోళ్ళని ఎప్పుడు అలా అనకూడదు, ఓకేనా? సారీ చెప్పు మామకి. సారీ అమ్మమ్మ. పద్మ ఎలాగుందిరా? ఏ పద్మరా? ఇదేరా చిన్నప్పుడు నువ్వంటే పరిస్థితి కదా. ఓరే అది కానీ దాన్ని పడేసి చంపుతుందిరా. నీదే అదే పరిస్థితిరా? అంటే నీది నాదే అదే పరిస్థితి మయ్యా. ఎవడింట్లోనైనా అదే పరిస్థితిరా. పెళ్ళి అయ్యేదాకా ఎవడైనా పులి, ఒక్కసారి పెళ్ళి అయితే ఎవడైనా పిల్లి అయిపోవాల్సిందే పిల్లల దగ్గర. నేను వండుతాను, ఇవ్వు. నీకు ఎందుకమ్మా శ్రమ, మేము వండుతాను, వెళ్ళు. సరే, జంతికలు రెడీ. వేడి వేడి అరిసెలు కూడా రెడీ. అబ్బా, పొంగడాలు మా అత్తగారు చేసినట్టు ఇంకెవ్వరూ చేయలేరు. మురిపిలు కూడా రెడీ. పండగ అన్నీ అయిపోయాయి.
తినండి మామ తినండి. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి మాయా. సంవత్సరం అంతా కష్టపడ్డ పాడి ఎద్దులు, ఆవులు, గేదెలకు కూడా స్నానం చేయించి అందంగా అలంకరించి ఆ రోజుకి వాటికి కడుపు నిండా దానా పెట్టి వాటికి రెస్ట్ ఇచ్చి మనతో మమేకమైన పశువులకు కూడా ఒక మంచి రోజు ఉందంటే అది ఒక్క కనుమ రోజు మాత్రమే. సరే వెళ్ళొస్తాము అమ్మ, వెళ్ళొస్తాము. వెళ్ళొస్తాం అత్తయ్య. అమ్మా అప్పుడే వెళ్ళిపోతారా? 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదరా తల్లి. మళ్ళీ ఎప్పుడో వస్తారు, అప్పటిదాకా అలా ఉండాలా? బాబు కూడా 2 రోజులు ఉండి మన వాళ్ళతో పాటు సరదాగా ఉండాలని నాకు ఉంటుంది కదమ్మా. ఇంకో 2 days ఉందండి డాడీ. మీ కాలేజీలు, మా ఆఫీసు మళ్ళీ వద్దాంలే. పదండి మళ్ళీ వద్దాం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.